ఈ రాసుల వారికి రానున్న 5 నెలలు శశ రాజయోగంతో శుభ ఫలితాలు. జ్యోతిష్యంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. జూన్ 30న శని కుంభరాశిలో తిరోగమనంగా మారింది. శని దాని అసలు త్రిభుజం గుర్తులో తిరోగమనంలో ఉంది. అసలు త్రిభుజ రాశిలో శని తిరోగమనం కారణంగా శశ అనే రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తన సొంత రాశిలో మకరం, కుంభ రాశిలో ఉన్నప్పుడు, దాని ఉచ్చమైన రాశిలో ఉన్న తులా రాశిలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. జాతక చక్రం కేంద్ర గృహంలో ఉంది. నవంబర్ 14 వరకు శని తిరోగమనంలో ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఈ శశ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం నవంబర్ 14 వరకు ఉంటుంది. శశ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. ఏ రాశుల వారికి శశ రాజయోగం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి, సౌకర్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శని గ్రహం శుభ ప్రభావం నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు. వృషభ రాశి, శశ రాజయోగం ప్రభావం వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. శని దేవుడి శుభ ప్రభావం వల్ల జీవితం ఆనందంతో నిండిపోతుంది. సింహరాశి, ఆర్థిక అంశం బలంగా ఉంటుంది, కానీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. పనిలో విజయావకాశాలు ఉన్నాయి. శనిదేవుడు మీ పట్ల చాలా దయగా ఉంటాడు. సంతోషం, ఐశ్వర్యం, సౌభాగ్యం పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. కన్యా రాశి, మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. సంతోషం, శ్రేయస్సు, పదవులు, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్య లాభాలు ఉంటాయి. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. శనిదేవుని అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శనిదేవుని ప్రసన్నం చేసుకునే మార్గాలు: శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి చెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించాలి. ఇది కాకుండా శని దేవుడి విగ్రహం ముందు ఆవనూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని నమ్ముతారు. శని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం నల్లటి వస్త్రాలు, ఆవాల నూనె, నల్ల గొడుగు, నల్ల మినపప్పు దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు శనివారం సూర్యాస్తమయం తర్వాత హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించవచ్చు. ఇలా చేయడం వల్ల అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. శనివారం కోతులకు బెల్లం, శనగపప్పు తినిపించండి. ఇలా చేయడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శనివారం నాడు మాంసం, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి. దీనితో మీరు సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి శని బీజమంత్రం ఓం సం శనైశ్చరాయ నమః జపించడం చాలా పవిత్రమైనదిగా చెప్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.